రమ్మంటున్నాడు, వాడు సినిమాకి రమ్మంటున్నాడు, సెల్లోన మెసేజులే పంపుతాడు. వాడు సినిమాకు రమ్మంటున్నాడు, సెల్లోన మెసేజులే పంపుతాడు. విలువైన కాలాన్ని ఎలాగా అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే కంగలో కలుపుతున్నాడు. వీడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే కంగలో కలుపుతున్నాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువునే కంగలో కలుపుతున్నాడు. వీడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే కంగలో కలుపుతున్నాడు. వీడిని నమ్ముకున్న వాళ్ళని అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే కంగలో కలుపుతున్నాడు. వీడిని నమ్మి చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని తొంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి భలే సౌకర్యం ఉన్న ఆలకించండి భలే సౌకర్యం ఉన్న అయ్యో బైకు మీద తాడు పని జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. బైకు మీద తాడు పని జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలో సెల్ ఫోన్ కాలుస్తే మెల్లగా సెల్లు పెడతాడు. బైకు మీద తాడు పని జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలో సెల్ ఫోన్ కాలుస్తే మెల్లగా సెల్లు పెడతాడు. ఎదురొచ్చలారికి ప్రాణాన్ని పలికొంటాడు. ఎక్సలేటర్ పెట్టి ఎదురొచ్చలారికి ప్రాణాన్ని పలికొంటాడు. ఎక్సలేటర్ పెట్టి ఎదురొచ్చలారికి ప్రాణాన్ని పలికొంటాడు. ఎక్సలేటర్ పెట్టి ఎదురొచ్చలారికి ప్రాణాన్ని పలికొంటాడు. వీడు పట్టుకున్నదాన్ని పుష్పమును జన్ముండబోయే ఉంచుతాడు. ఆలకించండి రారిల్లుతోను అనే సౌకర్యం ఉన్న సెల్ఫోను. ఆలకించండి రారిల్లుతోను అనే సౌకర్యం ఉన్న సెల్ఫోను. కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు బైక్లు వదిలే అబ్బాయిలే సెల్ ఫోన్ వాడుతున్నారా? అమ్మాయిలు వాడట్లేదండి, సెల్ ఫోన్ వాడుతున్నారా లేదా? వాడుతున్నారా లేదండి? అయితే అమ్మాయిలు ఎక్కువ వాడుతున్నారు కాదు, కొంతమంది అమ్మాయిలు కూడా వాడుతున్నారు. అయితే కొంతమంది గురించి చెప్పక తప్పక చదివించితే మొన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. అలాంటి పూర్తిగా అమ్మాయిని చదివించకూడదు కాదండి, చదివించే రీతిలో చదివిస్తే మంచిదని చెప్తూ చదివించితే మొన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందుల్లో గంటల తరబడి సెల్ ఫోన్లో సుల్లు చూడు. చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందుల్లో గంటల తరబడి సెల్ ఫోన్లో సుల్లు చూడు. అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంత తీసుకుంటుంది. తన వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంత తీసుకుంటుంది. తన వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంత తీసుకుంటుంది. తన వయసు వేడిలోన పరిసరాలను మర్చి పరువంత తీసుకుంటుంది. తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట పడుతుంది. ఆలకించండి రారిల్లుతోను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను. ఆలకించండి రారిల్లుతోను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను. ఇది మాయలు చేసే మాటల బొమ్మ. వారే బాబా వయ్యారి బొమ్మ. ఇది మాయలు చేసే మాటల బొమ్మ. వారే బాబా వయ్యారి బొమ్మ. అయ్యో చేతిలో సీతారు బొమ్మ. చేతిలో సీతారు బొమ్మ. చేతిలో సీతారు బొమ్మ. సీతారు బొమ్మ. అయ్యో చేతిలో సీతారు బొమ్మ. దీని పేరే సొల్లుకోనమ్మ. వారే బాబా వయ్యారి బొమ్మ. ఇది మాయలు చేసే మాటల బొమ్మ. వారే బాబా వయ్యారి బొమ్మ. అయ్యో పోస్టు కార్డుతో పని లేదంట, సిచ్చి నొక్కితే కబురెత్తదంట. సిచ్చి నొక్కితే కబురెత్తదంట. సిచ్చి నొక్కితే కబురెత్తదంట. చేతి రేడియోతో పని లేదంట, టీవీలోనే పాట వస్తుందంట. టీవీలోనే పాట వస్తుందంట. టీవీలోనే పాట వస్తుందంట. చేతిలో
అప్పులో నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది అప్పులో నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది పెళ్ళాము చేసిన నెంబరైతే మన పెళ్ళాము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్తాది సెల్ అడ్రస్ తప్పు చెబుతాది సెల్లు అడ్రస్ తప్పు చెబుతాది సెల్లు అప్పులో నెంబరైతే మోగి మోగి ఆగేటి సెల్లు పెళ్ళాము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్పేటి సెల్లు ఎవరు చేసిన నెంబరైతే ఎవరు చేసిన నంబరైతే ఎవరు చేసిన నెంబరైతే ఎవరు చేసిన నంబరైతే అయ్యో ప్రియులను చేసిన నెంబరైతే అమ్మమ్మ ముద్దుకు మన నెంబరైతే చెప్పకుండానే చేయగలుగుతారు వారి బొమ్మ వెయ్యాలి ఇది మాయలు చేసే వారి బొమ్మ వెయ్యాలి వారి బొమ్మ వెయ్యాలి ఇది మాయలు చేసే మాటల బొమ్మ వారి బొమ్మ వెయ్యాలి బొమ్మ మాటల బొమ్మ ఈ మాయల బొమ్మ చేతిలో సెల్ ఫోన్ లేనప్పుడు పావురాలకు మెడలో ఉత్తరాలు కట్టి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి కబుర్లు పంపించేవారంట ఆనాటి రోజుల్లో రాజు కానీ ఇలా చిక్కేస్తే చాలు క్షణాల్లో మనం ఇక్కడున్న మనిషి అమెరికాలో ఉన్న మనిషితో కూడా సెల్ ఫోన్లో చూసి మాట్లాడుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో మానవ మేధస్సుకు వదిలిపెట్టి అనేక వస్తువులు తక్కువ